నెల్లూరు లేడీ డాన్ గా ఇటీవల వెలుగులోకి వచ్చిన నిడిగుంట అరుణ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. ఆమె ఆర్థిక మూలాలు మొదలు రాజకీయ అధికార సంబంధాల వరకు ఒక్కొక్కటిగా పోలీసులు వెలికితీస్తున్నారు. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలోని కాల్ డేటా ఆధారంగా కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఆమె సెల్ ఫోన్లలో కొంతమంది ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల ఆడియో, వీడియో రికార్డులతో పాటు వందల కొద్దీ ఫోటోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సుల్లూరుపేటకు చెందిన ఓ కుటుంబ వివాదంలో చనిపోయిన వ్యక్తిది సహజ మరణం కాదని, హత్యని ఆ హత్య చేయించిందని ఈ లేడీ డాన్ అరుణ అని పోలీసులు సంబంధాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. సుల్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో ఆమె సన్నిహితంగా మెలిగేవారని తెలుస్తుంది. సంజీవయ్యతో పాటు ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు పోలీసులు ఫోటోలు బయటపెడుతున్నారు. గత ఎన్నికల సమయంలో అరుణ సుల్లూరుపేట నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఆమెతో నామినేషన్ వేయించింది సంజీవయ్య అని ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. నెల్లూరులో జరిగిన ఓ హత్య కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ కి పెరోల్ ఒప్పించడంలో అరుణ కీలక పాత్ర వహించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో శ్రీకాంత్ పెరోల్ ను రద్దు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు. అరుణను ఇటీవల బాపట్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆమె నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఆమెపై పలు ఆరోపణలు ఉన్నాయి. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, థ్యాంక్ యూ. ఏదైతే ఈరోజు నిడిగుంట అరుణ ఒక అత్యంత సాధారణమైనటువంటి వెలుగులో ఉద్యోగిగా చేసినటువంటి ఒక మహిళ ఈ రోజు నెల్లూరు జిల్లా రాజకీయాలను, ఇటు ప్రజాప్రతినిధులు, అటు జిల్లా ఉన్నతాధికారులను కూడా ఒక షివరింగ్ గురి చేస్తుందని చెప్పాలి. అయితే అత్యంత ప్రధానంగా ఈ నిడిగుంట అరుణ వ్యవహారం శ్రీకాంత్ అనేటటువంటి ఒక రౌడీ షీటర్ కు పెరోల్ తోటైతే మాత్రం ఈమె వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. అయితే ఈమె యొక్క ఆగడాలు, ఈమె యొక్క అరాచకాలు, ఈమె యొక్క వ్యవహార పంద అంతా కూడా ఒక్కటొక్కటి బయటకు వస్తున్న క్రమంలో ఇటు ప్రజాప్రతినిధులు, జిల్లాలోని ప్రత్యేకించి జిల్లా ఉన్నతాధికారులు సైతం ఈమెతో చనువుగా మెలిగిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా కూడా గడగలాడుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ప్రధానంగా ఈరోజు పోలీస్ శాఖకు సంబంధించినటువంటి జిల్లా ఉన్నతాధికారులుగా పనిచేస్తున్న ఇద్దరు ఐఏఎస్లు ఈమెకి అత్యంత భరోసా ఇచ్చినట్లు, వారిలో ఒకరు ఈమెతోటి అత్యంత చనువుగా ఉన్నట్లు కూడా విశ్వసనీయ సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. కొంతమంది ప్రజాప్రతినిధులు, అలాగే కొంతమంది ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి అత్యంత క్లోజ్ వీడియోస్